శిష్రా ఏమై శిష్రా ఛాయా వెళ్ళి పసుపు తీసుకురాపో. సరేమా. ఎట్లా పడింది మా? ఆడుకుంటే పడిందా ఆంటీ? ఇదిగో మమ్మీ పసుపు ఇటివ్వు. నీకు తగులుతుందని కొంచెం కూడా భయం లేదు శిష్రా. పడినప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకమ్మా? లేదు అయిపోయింది. అదేదో ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆడుకోవచ్చు కదా. పసుపు పెట్టినా కదా తగ్గిపోతుంది. అందుకే ఇంట్లోనే కూర్చొని ఆడుకోవాలా అనేది. అసలు మాట నువ్వు బయట పోయి ఆడుకోవాలంటావు. ఇప్పుడు చూడు ఎట్లా తగిలించుకున్నావు. ఇప్పుడు నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేలే మమ్మీ, రామే ఇక్కడ ఆడుకుందాము. ఏంటి మళ్ళీ ఆడుకుంటారా? ఇంత గాయాలు తగిలినా ఆడుకోవడం మాత్రం మానరు. ఏం పిల్లలో ఏమో. అమ్మ చిటి చెల్లి ఇంతగా తగిలించుకొని మళ్ళీ ఆడుకోవాలనుకుంటున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్. ఛాయా అయినా ఈ గాయాలన్నీ చిన్ననాటి తిరుగుతులే. నిజమే మమ్మీ, ఈ గాయాలే బాల్యానికి గుర్తులు.